బీఆర్ఎస్ పార్టీలో కవిత సంచలనానికి దారి తీసింది. దాంతో ఆవిడనైతే సస్పెండ్ చేసేశారు. కేసీఆర్ గారికి ఇష్టమున్నా లేకపోయినా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల సస్పెండ్ చేయాల్సి వచ్చింది. లేదంటే పార్టీకి పరువు పోతుంది. బహుశా ఆవిడ బయటికి రావడానికే ఆ మాటలని ఉంటారు. అయితే ఇప్పుడు ఆవిడ ఏ పార్టీలో చేరుతారు? కాంగ్రెస్ లో చేరుతారు. ఆవిడకి మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారని కొంతమంది మొన్నటి వరకు చెప్పారు. కొంతమంది ఏమొచ్చేసి ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకుంటుంది. అందులో 2 పార్టీలు ఉన్నాయి. అందులో టీఆర్ఎస్ కూడా ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ ని ఇప్పుడు బీఆర్ఎస్ చేశారు కాబట్టి టీఆర్ఎస్ ని ఎవరైనా పెట్టుకోవచ్చు అన్న విధంగా కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమొచ్చేసి తెలంగాణ జాగృతి పార్టీ లాగా ఇంకోటి పెట్టుకోవాలనే ఆలోచన ఉందని కొంతమంది చెప్తున్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ ని కొంతమంది ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రశ్నించారు. తెలుగుదేశంలో కవితని ఏమైనా చేర్చుకునే అవకాశం ఉందా అని. తెలంగాణలో కవితని చేర్చుకోవడం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని చేర్చుకోవడం ఒక్కటే అన్న విధంగా అయితే లోకేష్ అయితే మాట్లాడడం జరిగింది. సరే, ఇప్పుడు తెలుగుదేశంలో కవితను చేర్చుకోకపోయినా సరే, ఆయన అయితే ఆ వ్యక్తిగతం, అది ఎలాగైనా సమాధానం చెప్పవచ్చు. కానీ వాస్తవానికి తెలంగాణ టీడీపీలో సరైనటువంటి నాయకుడిని వీళ్ళు పెట్టలే. ఇంకెవరు పెట్టినా కూడా ఇక్కడ ఎవరు కూడా తెలుగుదేశానికి పైకి తీసుకురాలేరు. అదే జూనియర్ ఎన్టీఆర్ని కనుక తెలంగాణ పార్టీకి కొంచెం పగ్గాలు ఇస్తే అక్కడ తెలంగాణలో తెలుగుదేశం మంచిగా బతికుండేది. పైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ని అయితే అభిమానించే వాళ్ళు ఉన్నారు. పైగా ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా ఆ పార్టీ వాళ్ళదే, నందమూరి కుటుంబానిది. ఇప్పటి వరకు నందమూరి కుటుంబం వారు ఎన్టీఆర్ గారి తర్వాత ఎవరు ఆ పార్టీని పరిపాలించలేదు, ఆ పార్టీని లీడ్ చేయలేదనే బాధ అయితే నందమూరి అభిమానుల్లో ఉంది. ఆ బాధను భర్తీ చేయడానికి ఎన్టీఆర్ అయితే బాగా సరిపోతుంది. కానీ రాణిస్తారా ఎన్టీఆర్ని?